Today we are going to start third rule in second unit, direct indirect. ఒకరి మాటలు ఒకరి చెప్పినట్టు చెప్తే డైరెక్టు, అర్థం మారకుండా విషయం చెప్తే ఇండైరెక్ట్ అని మీకు చెప్పాను. అది ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్ యువతలు ఉన్నది రిపోర్టెడ్ వెర్బ్ అంటారు, ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నది రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. అది చెప్పిన విషయము, ఇది చెప్పిన వాని మాట. ఎప్పుడైతే రిపోర్టెడ్ స్పీచ్ ఏ టెన్స్లో ఉండని, రిపోర్టెడ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే ఉన్నది ఉన్నట్టే రాయాలని చెప్పిన. రెండవది నిత్య సత్యం అని చెప్పిన. ప్రపంచంలో ఎక్కడికి పోయినా అని అదే కరెక్ట్ ఉంటుంది, అది నిత్య సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనేది నిత్య సత్యం. ఎక్కడికి పోయినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంతే. ఉదయించే దిశ తూర్పు అన్నమాట. అప్పుడు రిపోర్టెడ్ ప్రజెంట్ టెన్స్ ఉండొచ్చు, పాస్ట్ టెన్స్ ఉండొచ్చు, ఫ్యూచర్ టెన్స్ ఉండొచ్చు, ఏ టెన్స్లో ఉండొచ్చు. లోపల ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ మాత్రము నిత్య సత్యం అయితే ఉన్నది ఉన్నట్టే రాయాలి. ఎప్పుడు రిపోర్టెడ్ వర్బ్లో ఉన్న టెన్స్ మారదు. ఇక మూడోది ఇందులో మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. అప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ కావాలి, ఫ్యూచర్ టెన్స్ ఉంటే విల్ వుడ్ ఉంటే విల్ పైస్తే వుడ్ ఉపయోగించాలి, షెల్ ఉపయోగిస్తే షుడ్ ఉపయోగించాలి, టెన్ ఉపయోగిస్తే కుడ్ ఉపయోగించాలి, మే ఉపయోగిస్తే మైట్ ఉపయోగించాలి. ఒకవేళ రిపోర్టెడ్ స్పీచ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. రెండు పాస్ట్ టెన్స్ ఉందనుకో, రిపోర్టెడ్ స్పీచ్ రిపోర్టెడ్ వర్బ్ రెండు పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. రిపోర్టెడ్ స్పీచ్ పాస్ట్ టెన్స్లో ఉండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండే రిపోర్టెడ్ వర్బ్ స్పీచ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే ఏమీ మారదు. ఇది పాస్ట్ టెన్స్, అది పాస్ట్. ఇది అన్నీ మీకు చక్కగా క్లియర్గా అర్థం చేసుకునేటట్టు ఇక్కడ మీకు ప్రజెంట్ చేయబడుతుంది. ఇందులో రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఇన్వర్టెడ్ కామర్స్ యువతలు ఉన్నది ఈ సెడ్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట. రిపోర్టెడ్ స్పీచ్ ప్రజెంట్ టెన్స్లో నుండి డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్లో స్పీచ్లోనికి మారేటప్పుడు రిపోర్టెడ్ వర్బ్ 2 వస్తే టెన్స్లో వర్బ్ 1 నుండి ఉంటుంది. కాన రిపోర్టెడ్ స్పీచ్ పాస్ట్ టెన్స్లోనికి మారాలి. ఎందుకంటే జరిగింది జరిగినట్టే చెప్పాలి మనం. రిపోర్టెడ్ వర్బ్లో వర్బ్ 2 ఉంటుంది ఇన్వర్టెడ్ కామర్స్ యువతల, లోపల వర్బ్ 1 ఉందనుకో, ఇది చెప్పినట్టే చెప్పాలి. కాబట్టి రిపోర్ట్ మళ్ళీ మెయిన్ వర్బ్ 2 లోపలికి మారాలి. చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఈ సెడ్ అతను అన్నాడు, పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇది వర్బ్ 2. ఐ లర్న్ ఇంగ్లీష్ అన్నాడు. ఐ సబ్జెక్ట్, లర్న్ వర్బ్ 1. ఇక్కడ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఎట్ గోవర్ధన్స్ కోచింగ్ సెంటర్ అండి, అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ పర్ఫెక్ట్లీ అని అన్నాడు. ఇక్కడ బాగా గమనించుకోవాలి, రిపోర్టెడ్ వర్బ్ లోపల వర్బ్ 2 ఉంది. రిపోర్టెడ్ స్పీచ్లనేమో సబ్జెక్టు ఏదన్నా ఉండొచ్చు, వర్బ్ 1 ఉంది. అప్పుడు ఈ వర్బ్ 1 వర్బ్ 2గా మారాలి. ఎందుకు జరిగినట్టు చెప్పాలి కదా. మిగతా అదంతా అట్లనే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎట్ గోవర్ధన్స్ కోచింగ్ సెంటర్ పర్ఫెక్ట్లీ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఇక్కడ దట్ కంజక్షన్ పెట్టాలి.
ఈ సెడ్ ఎప్పుడైనా రిపోర్టెడ్ వర్బ్ లోపల ఉన్నటువంటి టెన్స్ మారదు. మనం రిపోర్టెడ్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లో బట్టి మారుస్తున్నాము. అతను చెప్పిన మాట చెప్తున్నాం. ఐ అనేవాడు ఫస్ట్ పర్సన్, చెప్పింది మూడో పర్సన్ అన్నమాట. ఐ హీగా మారింది. అతను అన్నాడు, ఈ లర్న్డ్. ఇక్కడ వర్బ్ టు అయింది. ఎందుకు అయింది? చెప్పింది పాస్ట్ టెన్స్లో ఉంది, జరిగిపోయింది. ఈ లర్న్డ్ ఇంగ్లీష్ ఎట్ గోవర్ధన్స్ కోచింగ్ సెంటర్ పర్ఫెక్ట్లీ. అతను ఇంగ్లీష్ గోవర్ధన్ కోచింగ్ సెంటర్ పోయి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అని అన్నాడు. అతను అనేది బాగా గమనించుకోవాలి. ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్గా మారుతుంది. చెప్పింది థర్డ్ పర్సన్ కదా. మనకు ఒక పర్సన్ చెప్తున్నాడు, ఈ సెడ్. ఇతను అంటున్నాడు అన్నమాట, థర్డ్ పర్సన్, ఐ లర్న్ ఇంగ్లీష్ అన్నాడు. చెప్పింది ఎవరు? ఇతను, థర్డ్ పర్సన్. కాబట్టి ఇక్కడ హీ థర్డ్ పర్సన్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తే దట్ కంజంక్షన్ పెట్టారు. ఇది మొదటి మార్పు, ఇది రెండో మార్పు. లర్న్డ్ ఇంగ్లీష్ కంప్లీట్ లర్న్ బై లర్న్డ్ అయింది. 3 మార్పులు అయినాయి. బాగా గమనించుకోండి. సెడ్ అనేది రిపోర్టెడ్ వర్బ్లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఈ లర్న్ అనేది ప్రెజెంట్ టెన్స్ బై పాస్ట్ టెన్స్ అయింది. చెప్పినవాడు అతను థర్డ్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ బై థర్డ్ పర్సన్ అయిండు. ఐ బై ఈ అయిండు. ఒకవేళ షీ సెడ్ అంటే షీ లర్నెడ్ అంటే, దే సెడ్ అంటే దే లర్నెడ్ అంటే. దీన్ని బట్టి మారుతుంది అనమాట. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజంక్షన్ పెట్టినాము. రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్గా మార్చినాము. ఫస్ట్ పర్సన్ బై థర్డ్ పర్సన్గా మారింది. ఇక్కడ చూడండి, దే సెడ్ టు మీ, వారు నాతో అన్నారు. షీ ఈజ్ గివింగ్ మనీ నౌ, ఇప్పుడు ఆమె డబ్బులు ఇస్తుంది. అన్నది ఎవరు? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఒకవేళ రిపోర్టెడ్ స్పీచ్లో వస్తే మారదు. ఈ సెట్ పోయి టోల్డ్ అయింది. ఎందుకు? సెట్ అంటే చెప్పిండు అనేది టోల్డ్. ఈ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి టోల్డ్ అని రాసింది. దే టెల్ అనేది మళ్ళీ దే సే అని ఉంటే టెల్ అవుతుంది. అట్లా ఇక్కడ దే సెడ్ టు మీ అండ్ దే టోల్డ్ మీ. దట్ కంజంక్షన్ పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి షీ సబ్జెక్ట్ టు రిపోర్టెడ్ స్పీచ్లో ఎట్లుంటే అట్నే మారుతుంది. షీ వాజ్ గివింగ్ మనీ దెన్, నౌ వై దెన్ అయింది. ఇప్పుడు అనే బదులు అప్పుడే ఇస్తున్నా. ఆమె నాతో ఏమన్నదంటే ఆమె పైసలు ఇస్తుండే అప్పుడే అని. నౌ దెన్గా మారుతుంది. యాడ్వర్బ్స్ మారుతాయి, దగ్గరి దూరంగా మారుతాయి. రిపోర్టెడ్ వర్బ్లో దే సబ్జెక్టు మారదు. ఎప్పుడు మారదు? రిపోర్టెడ్ వర్బ్ సబ్జెక్టు మారదు, వర్బ్ మారదు, టెన్స్ మారదు. సెట్ పోయి టోల్డ్గా మారుతుంది. టోల్డ్ అనేది వర్బ్ టువే. మీ ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్గా మారదు. రిపోర్టెడ్ వర్బ్లో మీ ఫస్ట్ పర్సన్ నాతో అన్నాడు, థర్డ్ పర్సన్గా మారదు. బీ ఫామ్ వర్బ్ 1, B2 వర్బ్గా మారింది. ఏడా ఈస్ అనేది బీ ఫామ్ వర్బ్ 1 ఇక్కడ వాజ్గా మారింది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ పోయి పాస్ట్ కంటిన్యూస్ అయింది. షీ వాజ్ గివింగ్ మనీ దెన్. కారణం ఏమంటే జరిగిన విషయం జరిగినట్టు చెప్పాలి గాన ప్రజెంట్ కంటిన్యూస్ను పాస్ట్ కంటిన్యూస్గా మార్చాలి. కానీ ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ కంటిన్యూస్గా మారింది. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఇందులో పాస్ట్ టెన్స్ ఏముంది? అందులో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో దే సెడ్ అన్నాడు, వాళ్ళు అన్నారు టు హిమ్,
దే సెడ్ టు హిమ్, వీ హ్యావ్ బీన్ గివింగ్ మనీ టు హిమ్, వీ హ్యావ్ బీన్ గివింగ్, మేము ఇస్తూనే ఉన్నాము అని అన్నారు. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. వాళ్ళు అన్నారు మేము డబ్బులు ఇస్తూనే ఉన్నాం అతనికి అన్నారు. మేము అనేది వారు కదా, కాబట్టి దే సెట్ టు బై టోల్డ్ అయింది. వి అనేది థర్డ్ పర్సన్ చెప్పిన వాళ్ళు థర్డ్ పర్సన్ కాబట్టి దట్ కంజక్షన్ పెట్టి థర్డ్ పర్సన్ దేగా మారుతుంది. హ్యావ్ బీన్ గివింగ్ పోయి హ్యాడ్ బీన్ గివింగ్ అవుతుంది. ఎందుకు? ఇస్తూనే ఉండేది వాళ్ళు. పాస్ట్ టెన్స్లో ఆమె చెప్పింది జరిగిపోయింది, నిన్న మొన్న చెప్పింది అన్నమాట. అప్పుడు ఇప్పుడు మార్చేసి చెప్పేటప్పుడు దే టోల్డ్ టు హిమ్ దట్ దే హ్యాడ్ బీన్ గివింగ్ మనీ టు హిమ్. అతను పైసలు ఇస్తూనే ఉంటివి అని అన్నాడు. రిపోర్టెడ్ వర్బ్లో సెట్ టు టోల్డ్గా మారును. ఇన్వర్టెడ్ కామర్స్ తొలగించి దట్ కంజక్షన్ పెట్టాలి. దే థర్డ్ పర్సన్ ప్లూరల్. రిపోర్టెడ్ వర్బ్ సబ్జెక్టు థర్డ్ పర్సన్ ప్లూరల్గా ఉన్నది. రిపోర్టెడ్ వర్బ్లో డైరెక్ట్ స్పీచ్లోనికి మారినప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్గా మారుతుంది రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లోను రిపోర్టెడ్ స్పీచ్ కంటిన్యూస్గా ఉంది గాన పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పోయి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ టు హర్ ఫ్రెండ్, షీ సెడ్ టు హర్ ఫ్రెండ్. ఈ సెడ్ టు అనగానే టోల్డ్ అవుతుంది అనమాట. షీ టోల్డ్ హర్ ఫ్రెండ్ కదా. దట్ కంజక్షన్ పెట్టినాం, అది తీసేసి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజక్షన్ పెట్టాలి. ఐ అనేవారు ఎవరు? ఆమె అన్నది ఆమె థర్డ్ పర్సన్ కాబట్టి ఐ వై థర్డ్ పర్సన్ షీ అవుతుంది. రైట్? హ్యావ్ వై హ్యాడ్ అవుతుంది. ఎందుకోసమో చెప్పింది పాస్ట్ టెన్స్లో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ వై పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్, నేను అప్పుడు చదువుతూనే ఉన్నాను అని అన్నది ఆమె. ఇదివరకు పోయినసారి కలిసినప్పుడు అట్టు కదా నేను చదువుతూనే ఉన్నాను అని. దాన్ని ఇప్పుడు కలిసినప్పుడు టైం గడిచిపోయింది. అప్పుడు షీ టోల్డ్ హర్ దట్ నోటెడ్ కామాస్ తీసేసి సెట్ టు తీసేసి టోల్డ్ పెట్టిండ్రు. హర్ ఇందులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్నే ఉంది. దట్ కంజక్షన్ పెట్టిండ్రు. చెప్పింది షీ ఆమె కాబట్టి ఐ ఫస్ట్ పర్సన్ బై షీ థర్డ్ పర్సన్ మారింది. షీ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ అనాలి. ఇక్కడ షీ హ్యాస్ బీన్ అనలే, హ్యాడ్ బీన్ అన్నారు. ఎందుకు? గతంలో జరిగిపోయినట్టు చెప్తున్నారు కాబట్టి ఇలా పాస్ట్ టెన్స్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ చేసి షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కానా రిపోర్టెడ్ స్పీచ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నది కావున ఐ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్, షీ థర్డ్ పర్సన్ సింగులర్గా మారి హ్యావ్ బీన్ స్టడీయింగ్ బై హ్యాడ్ బీన్ స్టడీయింగ్గా మారింది. ఆమె స్నేహితురాళ్ళతో ఆమె నేను అమెరికాలో ఎంఎస్ చదువుతూనే ఉన్నాను అని ఇదివరకు చెప్పింది అనమాట కలిసినప్పుడు. ఎవరన్నా అడిగితే ఉన్నది ఆమె ఎంఎస్ అమెరికాలో చదువుతూనే ఉండే అని అన్నది అనట. అనే వాక్యం ఆమె స్నేహితురాలతో చెప్పిన విషయము ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో బట్టి మార్చాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారింది. రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్లు ఉన్నా ఏం లేదు. ప్రజెంట్ టెన్స్ కానీ పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ ఏ టెన్స్ అని ఉండొచ్చు. లోపల ఉన్నది నిత్య సత్యం అయితే టెన్స్ మారదు అంతే. ఇది మూడోది అట్లా కాదు. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్ పాస్ట్ టెన్స్లో మారాలి. ఇవి చేయాలి. ఇవి రేపటి రోజు నేను ఆన్సర్స్ పెడతా.
మీరు ఎంతవరకు కరెక్ట్ చేయగలిగినరు అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సెడ్ ఐఎమ్ ఎన్ ఇండియన్. ఇక్కడ బాగా గమనించుకోవాలి. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది వర్బ్ 2లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి పెడితే ఏం పెట్టాలను మీకు చెప్పిన. ఈ ఐ అనేవాడు అతను ఇక్కడ ఫస్ట్ పర్సన్ పోయి అన్నది థర్డ్ పర్సన్ కాబట్టి ఏ పర్సన్గా మారుతుందో గమనించండి. ఈ యామ్ అనేది B1 ఉంది. ఇది వర్బ్ 1 ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఈ 1 లోపలికి మారాలి. మిగతా అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాం, ఫుల్ స్టాప్ ఉంటుంది. అన్నీ కూడా ఈడ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఈడ పాస్ట్ టెన్స్ ఉన్నది కాబట్టి పాస్ట్ టెన్స్ కావాలి. ఇక్కడ షీ సెడ్ టు మీ, సెడ్ టు బై టోల్డ్ అవుతుంది, బాగా గుర్తుంచుకోవాలి. హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ కాపీయిస్ట్ ఇన్ ముంబై అని ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో మారాలి. దే సెడ్ వీఆర్ లివింగ్ ఫర్ అమెరికా టుడే. ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో మారుతుంది. రవి సెడ్ ఐ హ్యావ్ క్రౌడ్స్ ఆఫ్ రూపీస్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఏ దాంట్లో మారుతుంది చూడండి. కృష్ణ సెడ్ మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ పీజీ దిస్ ఇయర్. ఇవి ఎందుకు ఇచ్చినామంటే ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్ పెట్టి సెంటెన్స్ మనం తయారు చేసి ఇవ్వడం జరిగింది. మై సిస్టర్ అనేది ఏమవుతుంది, కృష్ణ అనేటప్పుడు థర్డ్ పర్సన్ కాబట్టి ఇలా మేల్ కాబట్టి మీరు ఎట్లా మార్చాలో మీకు చేసినాక నేను చేసి ఆన్సర్స్ ఇస్తే అప్పుడు చెక్ చేసుకొని చూసుకుంటారు. ఈ సెడ్ ఐ వెంట్ టు సిటీ ఎస్టర్డే. ఇక్కడ బాగా గమనించుకోవాలి. సెడ్ పాస్ట్ టెన్స్ ఉంది, వెంట్ పాస్ట్ టెన్స్ ఉంది. ఇదివరకు చెప్పిన దాన్ని బట్టి గమనించుకోండి. మీరు ఏమవుతుంది, ఇక్కడ కొద్దిగా చేంజ్ ఉంటుంది. మోహన్ సెడ్ హీ వాజ్ స్టడీయింగ్ దెన్ అన్నాను. ఈడ పాస్ట్ టెన్స్ ఉంది, వాజ్ పాస్ట్ కంటిన్యూస్ ఉంది. ఏమవుతుంది ఇదివరకు దాన్ని చూడండి. హరి సెడ్ ఐ హ్యాడ్ ఏ గోల్డెన్ పెన్. ఈడ పాస్ట్ టెన్స్ ఉంది, ఈడ పాస్ట్ టెన్స్ ఉంది. షీ సెడ్ ఐ విల్ ప్రిపేర్ టిఫిన్ విత్ ఇన్ 5 minutes. ఈడ ప్రజెంట్ ఈడ పాస్ట్ టెన్స్ ఉంది, ఈడ ఫ్యూచర్ టెన్స్లో వర్బ్ 1 ఉంది, హెల్పింగ్ వర్బ్ 1 ఉంది. ఈ వర్బ్ 2 ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ 2 కావాలి, బాగా గమనించుకోండి. ఈ సెడ్ టు మీ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది, పైన పాస్ట్ టెన్స్లో ఉంది అంతే. ఇది మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు మీల్స్ విషయంలో ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నాకు బాగా ఆకలి అవుతుంది అని. వాట్ విల్ యూ లైక్ టు టేక్ ఫర్ లంచ్? మీరు మధ్యాహ్నం ఏం తీసుకోవాలనుకుంటున్నారు భోజనం? వెజా, నాన్ వెజా, ఫిషా, మటనా, చికెనా, ఏది తీసుకోవాలనుకుంటున్నారు? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? చూడండి, హ్యావ్ యూ హ్యాడ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, హ్యావ్ వాడిండు, హ్యాడ్ వాడిండు. ఇప్పుడే తీసుకుంటే హ్యావ్. హ్యాడ్ అంటే ఇప్పుడే కానీ, ఇంత కొద్దిగా అరగంట క్రితం కానీ గంట క్రితం కానీ తీసుకున్నావా బ్రేక్ఫాస్ట్ ఉదయం? వుడ్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ? దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. ఇది ఒక రకమైన రిక్వెస్ట్ అన్నమాట. వుడ్ యూ హ్యావ్, మీరు తీసుకుంటారా? టీ అండ్ కాఫీ కానీ తీసుకుంటారా అన్నట్టు. దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ టు లంచ్. వారు నన్ను మధ్యాహ్న భోజనానికి రమ్మన్నారు. ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్ విత్ మీ. లంచ్కు డిన్నర్కు డిఫరెంట్ ఉంటుంది. ఉదయం తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. రాత్రి 8 గంటలకు తింటాం, మళ్ళీ ఉదయం 8 గంటలకు మనం తింటున్నాం.
బ్రేక్ అంటే ఏంది విరగొట్టడం, ఫాస్ట్ అంటే ఆకలి, అంటే ఉపవాసము అన్నట్టు. ఉపవాసం రాత్రి 12 మనం రాత్రి 8 గంటల నుంచి తెల్లారి 8 గంటల వరకు 12 గంటల మధ్యన మనం ఏం తినము, అది ఉపవాసం కిందికి లెక్క అన్నమాట. అలా దాన్ని బ్రేక్ చేస్తున్నాం, దాన్నే బ్రేక్ఫాస్ట్ అని అంటారు అన్నమాట. మనం నాస్టా అంటాం, టిఫిన్ అంటాం. అయితే ఇక్కడ మరి సప్పర్ అంటేనేమో రాత్రి భోజనం, లంచ్ అంటే మధ్యాహ్న భోజనం, డిన్నర్ అనేది అన్ని విధాలుగా మొత్తం కంప్లీట్గా అనమాట. అందులో వెజిటేరియన్స్కైనా నాన్ వెజ్కైనా కానీ, నాన్ వెజ్కి అయితే మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, ఎగ్ ఫ్రై ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, మళ్ళీ చికెన్ ముట్టీలు ఉంటాయి, మటన్ ముట్టీలు ఉంటాయి, కాళ్ళ కూర, తలకాయ కూర, ఇవన్నీ ఒక 20 రకాలు ఉంటాయి. ఇష్టం వచ్చింది పెట్టుకొని తినడమే డిన్నర్. ఎవరైనా రాత్రిపూట డిన్నర్ అయిందా అని అంటుంటారు. డిన్నర్ కాదా, సప్పర్ అది అన్నీ అంటారు. సప్పర్ అంటే రాత్రి భోజనం, డిన్నర్ అంటే ఇక వాళ్ళు అన్ని రకాలు ఉన్నవాడిని ఏదైనా ఎవరు వడ్డన చేసేవాళ్ళు ఉండరు, మనమే పెట్టుకొని తినడం. చాలా 100 కోట్ల శ్రీమంతుల ఇళ్ళల్లో వాళ్ళు రోజు రాత్రిపూట మంచి కూర్చొని నిమ్మలంగా ఏది అన్ని విధాలుగా తయారు చేసి పెట్టుకుంటుంటారు, తింటుంటారు, అది డిన్నర్ చేస్తారు. మీరు విందు భోజనానికి నాతో కలిసి రాయండి. డిన్నర్ అంటే ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాలండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవి ఓన్లీ ఆన్సర్సే రాసుకుంటాం. మరి ఇక్కడ వరుసగా ఆన్సర్స్ అయితే ఒక చిన్నపాటి ప్యాసేజ్ అవుతుంది. హూ వాంటెడ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్? ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎవరెవరు అనుకుర్రు? జవహర్లాల్ నెహ్రూ నేను ప్రధాని కావాలనుకోండు, సర్దార్ పటేల్ నేను ప్రధాని కావాలని అనుకోండు, జిన్నా అతను నేను ప్రధాని కావాలనుకున్నాడు. అతను అందుకోసమే ఆ ప్రధాని పోస్ట్ కోసమే ఆ జిన్నా రాష్ట్రం వేరే చేసుకున్నాడు ముస్లిమ్స్. అది ఎవరు కావాలనుకుంటారో మీరు రాయండి. వై ఇండియా వాజ్ సెపరేటెడ్? ఎందుకోసం భారతదేశం విడిపోయింది? హూ కిల్డ్ గాంధీజీ అండ్ వై? గాంధీజీని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? మీకు బెస్ట్ అన్నమాట. గూగుల్లో కొట్టి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది. దట్ ఆన్సర్ యూ కెన్ రైట్. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? యూ మస్ట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ అవర్ స్టేట్? మన తెలంగాణ ఏరియా యొక్క స్టేట్ యొక్క విస్తీర్ణం ఎంత? యూ కెన్ జస్ట్ చెక్ ఓవర్ గూగుల్. కరెక్షన్స్ ఇవి సామాన్యంగా చూడండి కదా. ఫాలోయింగ్ వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మస్ట్ బి ప్లూరల్. in number, but the verb should follow with the subject of the sentence. అంటే వాక్యాన్ని బట్టి వర్బ్ ఫాలో కావాలి. వన్ ఆఫ్ అంటే ఒకరే. ఇప్పుడు వన్ ఆఫ్ మై సర్వెంట్స్ టెల్స్ మీ అంటాడు. అంటే చాలామంది సర్వెంట్స్ ఉన్నారు, అందులో ఒకరు చెప్పిండు అనమాట. నా సేవకులలో ఒకరు చెప్పారు అని. మరి ఇక్కడ సర్వెంట్స్ అన్నది బాగా గమనించుకోండి. చాలామంది సర్వెంట్స్ అందులోకెళ్ళి ఒక్కడు చెప్పిండు అంతే. వన్ ఆఫ్ మై సర్వెంట్స్ హ్యాస్ కమ్ టు మీ, హ్యాస్ వాడిండ్రు. వన్ ఆఫ్ మై సర్వెంట్స్ ఈజ్ కమింగ్ టు మీ, ఈజ్ వాడిండ్రు. వన్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ అనగానే మనం
ఆర్ అనుకోవద్దు. ఎంతోమంది సర్వీస్ సేవకులకి ఒకడు అట్లా. సమ్ ఆఫ్ మై సర్వెంట్స్ టెల్ మీ. ఇప్పుడు నా సేవకులలో చాలామంది చెప్పారు. ఇక్కడ ప్లూరల్ ఇది. సర్వెంట్స్ అనేది ప్లూరల్. సమ్ అంటే కొంతమంది, ఈడ ప్లూరలే. 2 of the boys in our class have won a prize. అంటే ఎంతోమంది బాయ్స్ ఉన్నారు, అందులో ఇద్దరికి బహుమానాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు బాగా గమనించుకోవాలి. 2 of the boys అనగానే ఆర్ అని మనము ప్రజెంట్ కంట్రీలో చెప్పాలంటే 2 of the boys are getting prize అన్నట్టు. 2 of the boys were getting the prize అని. అప్పుడు 2 అని వాడు వచ్చింది. ఇక్కడ బాయ్స్ కూడా ప్లూరలే ఉంది కాబట్టి ప్లూరలే చెప్పాలి. సెవరల్ ఆఫ్ ది పీపుల్స్ విద్యార్థులు హ్యావ్ అవార్డెడ్ స్కాలర్షిప్. చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చింది, పారితోషికం వచ్చింది. 1 of my servant, 2 of the boy, several of the peoples. అవి రాంగ్. ప్రిపోజిషన్స్లా రిమైండ్ ఆఫ్ అంటే ఒక విషయాన్ని గుర్తుకు చేయండి అని. చూడండి ఇక్కడ ఎవ్రీబడి షుడ్ రిమైండ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ షుడ్ కరెక్ట్ దేర్ మిస్టేక్స్. ప్రతి ఒక్కరు గడిచిన జీవితంలో పొరపాట్లను గుర్తు చేసుకోవాలి, ఎవరికి వారే. ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడాలి, మళ్ళీ అట్నే పొరపాటు చేసుకుంటూ పోకూడదు. ఈడియం మేక్ ది బెస్ట్ అంటుండు. దీని అర్థమేమో బాగా చేయడం. కానీ ఇక్కడ చూడండి, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోను. ఫార్మర్స్ షుడ్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ లోన్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆన్ క్రాప్స్. పంట కోత కాలంలో ప్రభుత్వం సహాయం చేస్తుంది. అప్పుడు పంట పండే ముందు నాట్లప్పుడు, వరి నాట్లప్పుడు, ఎరువులు వేసే సమయంలో, దున్నుకాలప్పుడు ప్రభుత్వము లోన్ ఇస్తుంది. కొంత ఇప్పుడు మోడీ గారు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఇస్తుండ్రు 2,000 రూపాయలు ఎకరానికి. 10 ఎకరాలకు ఉన్నోళ్ళకు 10,20,000 వస్తుంది. అట్లా 1 గుంట ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు వీళ్ళు. అటువంటి పైసలను దుర్వినియోగం చేయొద్దు. రాగానే తీసుకుపోయి బారుకుపోయి తాగి తిని పాడు చేసుకోవద్దు. వాటిని విత్తనాలకు మంచి పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకోవాలని ఇక్కడ ఏమంటుండు, ఫార్మర్స్ షుడ్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ లోన్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆన్ క్రాప్స్. షుడ్ యూజ్ దట్ టు గ్రో డిఫరెంట్ గుడ్ క్రాప్స్ and should improve their economic position. ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి వాడుకోవాలి. అందుకోసమే మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ అని ఇచ్చింది. ఇచ్చిన దాన్ని తీసుకుపోయి చిన్న చిన్న ఫంక్షన్స్ పెడుతుంటారు. బర్త్డే, ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో కూడా బర్త్డే చేస్తుంటారు, పుట్టినరోజు. మరి పుట్టినరోజు ఫంక్షన్ హాల్లో చేస్తారు. లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు. 20-30 లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు బర్త్డేకు. అంత అవసరమా అంటే ఎవరి ఇష్టం మనది. కానీ ఇక్కడ మనకు గవర్నమెంట్ సహాయం చేసిన దాన్ని మనం వ్యవసాయం మీద ఉపయోగించుకుంటే బాగుపడతామని. దట్స్ ఆల్.